ఇక్కడ మనం తప్పు ఎవరిది అంటే వ్యవస్థలది. వ్యవస్థలు కూడా ఈ సంఘటనకి బాధ్యత వహించాలి. అలాగే వ్యవస్థ మాత్రమే కాదు, ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తులు కూడా సదరు ఎవరైతే గెస్ట్ ఉన్నారో ఆ గెస్ట్కు జరిగిన అన్యాయాన్ని, డ్యామేజ్కి సంబంధించిన దానిపైన ఆ గెస్ట్ అభ్యంతరాన్ని తన అభ్యంతరంగా ఫీల్ అయ్యి ఆ మేనేజ్మెంట్తో గెస్ట్ను తను ఎంగేజ్ చేశారు కనుక గెస్ట్ యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ భార్గవ్ గారి యొక్క సంఘటనలో అయితే మేనేజ్మెంట్ ఇలా చేయడం మా పాలసీ కాదు, తప్పు జరిగింది, ఎక్కడో తప్పు జరిగింది అన్నట్టుగా చిన్న స్టేట్మెంట్తో అంతటి డ్యామేజ్ని, ఒక సెలబ్రిటీ యాంకర్కి జరిగినటువంటి డ్యామేజ్ని సింపుల్గా తేల్చి చెప్పినట్టుగా చేతులు దులుపుకున్నారు. ఇక స్వప్న గారు చాలా రియాక్షన్స్ మీడియాలో కూడా ఈ భార్గవి గారి సెల్ఫ్ వీడియో వైరల్ కావడంతో ఎట్టకేళ్ళకి ఆవిడ కెమెరా ముందుకు వచ్చి సెల్ఫ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అందులో కూడా ఏమంటుందంటే, ఇప్పుడు నేను ఆ సంస్థలో పనిచేయట్లేదు, ఈ భార్గవ్ గారికి జరిగినటువంటి డ్యామేజ్ తమ్మనైల్స్ విషయంలో నేను ఒకసారి వార్నింగ్ ఇచ్చాను, అలా తమ్మనైల్స్ పెట్టినటువంటి వాళ్ళని ఉద్యోగంలోంచి కూడా తీసేలా చేశాను, తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఛానల్స్లో అలాంటి తమ్మనైల్స్నే పెట్టి పోస్ట్ చేశారు, దానికి నేను ఎలా బాధ్యురాలను అవుతాను అన్న మీనింగ్తో ఆవిడ మాట్లాడారు. పైగా నేను అక్కడ లేను, మానేశాను అన్న ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఆవిడ వాడారు. కానీ ఇక్కడ బాధ్యత వహించాల్సింది ముఖ్యంగా యాంకరే. అల్లాటప్ప యాంకర్ అయితే ఏదో జరిగింది పొరపాటు, మేనేజ్మెంట్లో జరిగే విషయాలు నాకు తెలియదు కదా అని ఒక మాట చెప్పొచ్చు. కానీ ఇక్కడ సెలబ్రిటీ యాంకర్, ఆమె ఎక్కడైనా ఒక సంస్థలో పనిచేస్తుందంటే ఆ సంస్థ ఆవిడదే అన్నట్టుగా ఆ మీడియా ఛానల్ అంతగా ఫోకస్లోకి వస్తూ ఉంటుంది. అలాగే ఆవిడ ఒక యాంకర్గా డిమాండ్ చేసే రెమ్యునరేషన్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. అలాగే గెస్ట్లు కూడా స్వప్న గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు కనుక వెళ్ళాల్సిందే, ఆవిడ చేస్తే బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఆ ఇంటర్వ్యూలకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్వప్న గారు, యాంకర్ స్వప్న గారు భార్గవ్ గారికి జరిగినటువంటి డ్యామేజ్ని పరిష్కరించే దిశగా ఒక ఉద్యమంగా ఆమె నిలబడాలి. కానీ తప్పించుకునే ప్రయత్నమే ఆమె స్టేట్మెంట్లో కనిపించింది. తప్పించుకునే కంటే ఒక బాధ్యత రాహిత్యమే ఆమె యొక్క స్టేట్మెంట్లోనూ ఆవిడ రిలీజ్ చేసినటువంటి వీడియోలో కనిపించింది.